హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. ఈనాడులో మెయిన్ బ్యానర్ వార్త చూసుకుంటే ఫ్రీ హోల్డ్ సమస్య శాఖ, భూముల క్రయ విక్రయాలకు చిన్న రైతులు ఎక్కట్లో అని. చిన్న సన్నకారు రైతులు కూడా ఏదో ఇంట్లో అవసరాలకు, ఏదో ఆడపిల్ల పెళ్లి కోసమో పిల్లల చదువుల కోసమో భూమి అమ్ముదామంటే అవి ఫ్రీ హోల్డ్లో ఉన్నాయి, మీ భూమి అమ్మడానికి కుదరదు, క్రయ విక్రయాలు కుదరదు అని చెప్పి చెప్తున్నారు. సో ఇది షాక్గా చెప్తున్నారా, లేదంటే నిజంగా ఫ్రీ హోల్డ్ సమస్య ఉందా? ఏళ్ల తరబడి సొంత భూములు కూడా అమ్ముకోలేని గత్యంతరం లేని పరిస్థితి రైతులకు ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ చెప్పవచ్చు అనమాట. అసలే రెవెన్యూ శాఖలో సమస్యలు కోకోలలో, వీటికి తోడు అసైన్డ్ భూములు ఫ్రీ హోల్డ్ వివాదం కొలిక్కి రావడం లేదు. ఫ్రీ హోల్డ్ పేరిట వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు భారీగా లబ్ధి పొందారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని సరిదిద్దేందుకు చర్యలు చేపట్టినా పరిస్థితిలో పురోగతి పెద్దగా కానరావడం లేదు. ప్రైవేటు భూములు, పట్టాదారులు సహా ఎందరో ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కూడా పరిష్కారాల దిశగా కృషి చేయాల్సి ఉంది. ఏడాదిలోగా రెవెన్యూ శాఖను ప్రక్షాళించి ముఖ్యంగా ఫ్రీ హోల్డ్ వివాదాన్ని త్వరగా తేల్చాలని సీఎం చంద్రబాబు తాజాగా నిర్దేశించారు. రెవెన్యూ యంత్రాంగం నిర్లిప్తతను వీడి అంశాల వారీగా విభజించి ఒక్కోదానికి పరిష్కార మార్గాన్ని వెతికితేనే రైతులకు ఉపశమనం లభిస్తుంది అని మంత్రివర్గ ఉపసంఘాలు వేస్తున్నారు. కానీ మంత్రులకు ఏం చేస్తున్నారో ఏమో అర్థం కావట్లేదు. ఉపసంఘాలన్నీ కూడా దేనికోసం పనిచేస్తున్నాయో అర్థం కావట్లేదు. రిషికొండ భవనాన్ని ఎలా వాడాలనే దాని మీద ఒక ఉపసంఘం వేశారు. వాళ్ళు కూడా ఇప్పటి వరకు రిపోర్ట్ ఇవ్వలేదు, ఇచ్చిన రిపోర్ట్ కూడా ఆచరణలోకి రావడం లేదు. సంవత్సరంన్నర నుంచి ఆ రిషికొండ భవనం అలా ఉంది. దాన్ని దేనికి కూడా ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వానికి తెలియట్లే. ఏం చెప్తాం? సో ఇది ఈనాడులో బ్యానర్లో వేశారు. ఇక ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఒక బీచ్లో నిన్న సాయంత్రం ఉగ్రదాడులు జరిగాయి. సేమ్ మన పహల్గామ్లో ఎలాగైతే పర్యాటకుల మీద ఉగ్రవాదులు ఒకేసారి వచ్చి దాడి చేశారో, ఆస్ట్రేలియాలోని బీచ్లో కూడా అక్కడ పర్యాటకులు ఉండగా కొంతమంది ఉగ్రవాదులు వచ్చి కాల్పులు జరిపారనమాట. 16 మంది దుర్మరణం, 38 మందికి గాయాలు. పోలీసు కాల్పుల్లో ఒక దుండగుడు మృతి, మరొకరి అరెస్టు. ఉగ్రవాద దాడిగా ప్రకటించిన ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రపంచ దేశాధినేతల ఖండన. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో యూదులపై ఉగ్ర రక్కసి విరుచుకుపడింది. బోండీ బీచ్లో ఉత్సవం జరుపుకుంటున్న వారిపై 2 ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో 16 మంది మరణించారు, 38 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 2 పోలీసు అధికారులు ఉన్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందాడు, మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీన్ని ఉగ్రదాడిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. బోండీకి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెయింట్ విన్సెంట్ ఆసుపత్రికి గాయపడిన వారిని తరలించారు. యూదుల పండగ హనూకా ప్రారంభానికి సూచకగా ఆదివారం బోండీ బీచ్లో చానుకా బైదసి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి 100 మంది యూదులు హాజరయ్యారు. వారు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో నల్లటి ముసుగులు ధరించిన 2 దుండగులు భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నబీన్ సిన్హా, వర్కింగ్ ప్రెసిడెంట్, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నబీన్ని నియమించారు. 45 ఏళ్ల నేతకు అనూహ్యంగా పెద్ద పదవి. జనవరి 14 తర్వాత అధ్యక్ష పగ్గాలు. బీహార్ నుంచి తొలిసారి ఆ స్థాయికి. మీరు అబ్జర్వ్ చేశారా? బీజేపీలో పదవులు ఎవరు ఊహించినటువంటి వ్యక్తులకే వస్తున్నాయి. మరి నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు ఎంత స్ట్రాటజికల్గా వెళ్తున్నారనేది చూడండి. ఎవరు ఊహించినటువంటి వారికి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ వస్తారని ఎవరు ఊహించుండరు. సుజనా చౌదరి గారికో, లేదా సీఎం రమేష్ గారికో, లేదా పురంధేశ్వర్ గారిని కొనసాగించి ఇలా పెద్ద స్థాయి వాళ్ళకి ఇస్తారేమో అనుకున్నారు, కానీ మాధవ్ గారికి ఇస్తారనుకోవాలి. అలాగే తెలంగాణలో అయితే మరీను బీజేపీ అధ్యక్ష పదవి సాధారణ వ్యక్తి రామచంద్రరావు గారికి ఇస్తారని ఎవరూ అనుకోవాలి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు చేసిన పదవి ఒక సాధారణ కార్యకర్త నుంచి వచ్చిన రామచంద్రరావు గారికి ఇచ్చారు. మేబీ ఆ నిర్ణయం బెడిచికొట్టింది అనుకోండి, అది వేరే విషయం. అలాగే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా నవీన్ సిన్హాకి ఇచ్చారు. ఈయనది 45 ఏళ్ల వయసు మాత్రమే, రాజకీయ అనుభవం కూడా తక్కువ. 45 ఏళ్ల నాయకుడు నితిన్ నబీన్ సిన్హాను జాతీయ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. 5వసారి ఎమ్మెల్యేగా గెలిచి నితీష్ కుమార్ క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన్ను భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లెఫ్టినెంట్గా చేర్చింది. ఈ మేరకు పార్లమెంటరీ బోర్డు నిర్ణయించినట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. సో ఇదొకటి అన్ని పత్రికల్లో బ్యానర్లో వేశారు. ఇవన్నీ యాడ్లు ఎక్కువ వచ్చాయి. సో కాంగ్రెస్ పార్టీ నిన్న ఓట్ చోర్ గద్దీ చోడ్ అనే మీటింగ్ నిర్వహించారండి. ఈ సమావేశంలో మోదీ సర్కార్ను గద్దె దించుతాం, మేము వచ్చాక ఎన్నికల కమిషనర్లపైన చర్యలు. ఓట్ చోర్ గద్దీ చోట్ సభలో రాహుల్ గాంధీ, ఒకసారి ఓడిపోతే మోదీ పేరు ఇక కనిపించదు, ఖర్గే. నిజమే కావచ్చు.
నరేంద్ర మోదీ గారు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. వరుసగా నాన్ స్టాప్గా సీఎంగా వరుసగా గెలుస్తూ వచ్చారు 3 సార్లు, పీఎంగా వరుసగా 3 సార్లు గెలుస్తూ వచ్చారు. సో దేశ రాజకీయాల్లో ఒక అత్యంత అరుదైన నాయకుడిగా ఉన్నారు. సో ఆయన ఒకసారి ఓడిపోతే ఆయన పరిస్థితి ఏంటి అని చూడాలని బీజేపీ వ్యతిరేకులు కోరుకుంటున్నారు. సో ఖర్గే గారేమో ఓడిపోతే ఆయన పేరే కనిపించదని చెప్తున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ సర్కారును గద్దెదించేందుకు కాంగ్రెస్ కంకణం కొట్టుకుందని, సత్యం అహింసా మార్గంలోనే దానిని సాధిస్తామని లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ భారీ స్థాయిలో నిర్వహించిన ఓట్ చోర్ గద్దీ చోట్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారన్నమాట. ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు. సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం, బీజేపీ డిఎన్ఏలోనే ఓట్ చోరీ, కాంగ్రెస్లో సత్యం అహింస, ఆ రెండింటి ద్వారానే పోరాడి మోదీని ఓడించి గద్దె దించుతాం, కేంద్ర ఎన్నికల సంఘం బహిరంగంగా బీజేపీ కోసం పనిచేస్తోంది, ఓట్ చోరీలు దొరికిపోయామని మోదీ షాలకు అర్థమైంది అని ఆంధ్రజ్యోతిలో కూడా ఆ వార్తని హైలైట్ చేశారు. రాముడితో పాటే వారికి పూజలు, భద్రాచలంలో జనవరి 16న విశ్వరూప సేవ. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో 2వ విడత కూడా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు గెలుపు సర్వసాధారణం. అనకాపల్లి బార్క్ విస్తరణ, 5 మెగావాట్ల అణు రియాక్టర్ ఏర్పాటు. అక్కినేని నాగేశ్వరరావు కళాశాల అండి, మచిలీపట్నం, గుడివాడ. మరో అంశం చూసుకుంటే ఏఎన్ఆర్ కళాశాలకు వజ్రోత్సవ శోభ. గుడివాడలోని అక్కినేని నాగేశ్వరరావు కళాశాల 1950లో ఈ కళాశాల స్టార్ట్ అయింది. 1959లో అక్కినేని నాగేశ్వరరావు గారు ₹1,00,000 విరాళం ఇచ్చారు ఆ కాలేజీకి. సో దాంతో ఆ కాలేజ్ నెమ్మదిగా విస్తరించి కోర్సులను పెంచుకుంటూ వెళ్ళి వేలాది మందిని తీర్చిదిద్ది ప్రపంచానికి పరిచయం చేసిందనమాట. ఎంతోమంది పెద్దోళ్ళు ఇక్కడ కలిశారు, చదివారంట. రామోజీరావు గారు, కావూరు సాంబశివరావు గారు, కైకాల సత్యనారాయణ, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వడ్డే శోభనాద్రేశ్వరరావు, యలమంచిలి శివాజీ, కఠారి ఈశ్వర్ కుమార్, తంగిరాల ప్రభాకర్ రావు, పేర్ని కృష్ణమూర్తి, వెలుగండ్ల రాము తదితరులంతా ఇక్కడ విద్యార్థులే. పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డులు గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ ఇక్కడ చదివిన వారే. కళాశాల ఉన్నతికి దాతల సహకారానికి గుర్తుగా వివిధ బ్లాక్లకు వారి పేర్లే పెట్టారంట. సో ఏఎన్ఆర్ కాలేజీ వజ్రోత్సవ వేళ. ఇక సామాన్యులకు న్యాయం భారం కారాదు, సిజే జస్టిస్ సూర్యకాంత్. భావితరాలకు ఉపయోగపడే పుస్తకం ఎ టేల్ ఆఫ్ 2 స్టేట్స్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. ప్రముఖ పాత్రికేయుడు వెంకట్రావు రాసిన ఇనుగంటి వెంకట్రావు గారు ఒకప్పుడు మహాన్యూస్ ఆయిందే. ఆయన దగ్గర నుంచి ఇప్పుడు నెమ్మదిగా వంశీ గారి చేతుల్లోకి వచ్చేసింది. ఒకప్పుడు దానిలో ప్యూర్ జర్నలిజం ఉండేది, ఇప్పుడు ప్యూర్ వ్యాపారం ఉంటుంది. ఎందుకంటే వెంకట్రావు గారు ఆయన రాశారంట ఎ టేల్ ఆఫ్ 2 స్టేట్స్ అనే పుస్తకం. ఇక పవన్ కళ్యాణ్ చొరవతో ఉప్పాడ మత్స్యకారులకు శిక్షణ. మాతృభాషను విస్మరించొద్దు, ఎంపీ సుధా నారాయణమూర్తి. రోడ్డు పనికి 50 లక్షలే, ఉపాధి పథకంలో అంతకు మించితే అనుమతి లేదు, మెటీరియల్ నిధుల పనులపై కేంద్రం పరిమితి, 500 కోట్ల మేర పల్లె పండుగ బిల్లుల చెల్లింపులపై ప్రభావం. ఓకే, 50 లక్షల కంటే ఎక్కువ మెటీరియల్ కాంపోనెంట్ పనులు 50 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదని కేంద్రం ఒక రూల్ పెట్టిందండి. సాధారణంగా ఉపాధి హామీ పనులు 60-40 రేషియోలో జరుగుద్ది. అంటే ఒక ఊరిలో 10 లక్షలు ఖర్చు పెడితే అందులో 40% లేబర్కి ఖర్చు చేయాలి, 60% మెటీరియల్ ఖర్చు చేయాలి ఉంటుంది. సో లేబర్ వర్క్ అయిపోగా మెటీరియల్ కోసం వచ్చే నిధులతో ఆ రోడ్లు వేయడానికి, డ్రైన్లు వేయడానికి ఉపయోగిస్తారనమాట. సో అవి 50 లక్షల కంటే ఎక్కువ పని చేపట్టవద్దు అని చెప్పి కేంద్రం నిన్న ఒక రూల్ పాస్ చేసింది. ఇక పాడి ప్రగతికి బాటలు, SSS వీర్యంతో 90% పెయ్యి దోళ్లే, పాల దిగుబడుల్లో ఏటా 20-30% వృద్ధి. పాడి రంగం ప్రగతికి బాటలు వేసేలా రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా పెయ్యి దూడల ఉత్పత్తి పథకాన్ని ప్రభుత్వం విస్తృతంగా అందుబాటులోకి తెస్తుంది. ఇందుకోసం సార్టెడ్ 7 SSS లింగ నిర్ధారిత వీర్యంను పాడి రైతులకు అందిస్తోంది. ఈ ఇంజెక్షన్ వేయడం ద్వారా ఆవులు, గేదెలు 90% ఖచ్చితత్వంతో ఆడదూడలనే ఈనుతాయి. తద్వారా 2-3 ఏళ్లలో పాల దిగుబడి భారీగా పెరుగుతుందని పశుసంవర్ధక శాఖ అంచనా వేస్తోంది. పాల దిగుబడి పెరగడానికి ఖచ్చితంగా ఆడ పెయ్యిదోళ్లే ఈనలాగా ఒక ఇంజెక్షన్ తయారు చేశారంట, అది ఇస్తున్నారంట.
యూట్యూబ్ చూడడంపై ఇంట్లో మా పిల్లలపై ఆంక్షలు. సంస్థ సీఈఓ. పిల్లల్లో సోషల్ మీడియా వ్యసనంపై ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సామాజిక మాధ్యమాలను అధికంగా ఉపయోగించడం మంచిది కాదని, అందుకే తమ పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచుతామని ఆయన అన్నారు. చూడండి ఎంత మంచి విషయం. పిల్లలకు 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడనివ్వద్దు, స్మార్ట్ ఫోన్ ఇవ్వద్దు, సోషల్ మీడియా అస్సలే చూడనివ్వద్దు. 15 ఏళ్ళు దాటాక వాళ్ళు ఏదో కోర్స్ నేర్చుకోవడానికో లేదో ఏదైనా సబ్జెక్ట్ తెలుసుకోవడానికో లెర్నింగ్ కోసం అయితే వాడచ్చు, యూట్యూబ్ వాడచ్చు తప్ప ఇన్స్టాగ్రామ్ కోసం దానికోసం. ఇప్పుడు 7వ తరగతి వాళ్ళకే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది, 6th క్లాస్ వాళ్ళకే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉంటున్నాయి. ఏం చేస్తారో తెలియదు, ఏం చూస్తారో తెలియదు, అలా పాడైపోతున్నారు అనమాట. అందుకే యూట్యూబ్ సీఈఓనే చెప్పారు మా పిల్లలే మా ఇంట్లో యూట్యూబ్ చూడరు అని. చాలా మంచి విషయం కదా. నాకు కొంతమంది సబ్స్క్రైబర్లు కలిసినప్పుడు చెప్తుంటారు మా పిల్లలు కూడా మీ వీడియో చూస్తుంటారండి అని. ఇటువంటి వీడియో కూడా చూడడం అనవసరం, దాని బదులు పేపర్ ఇచ్చి చదివించడం మంచిది. పిల్లలకి యూట్యూబ్లో ఇటువంటి వీడియోలు చూపించడం కంటే ఈనాడు పేపర్ కొనేసి చదివించడం ఉత్తమం. వాళ్ళకి చదవడం అలవాటు అవుద్ది. చదవడమే ఎప్పటికైనా మంచిది. నా వీడియో చూడండి అని నేను చెప్పట్లా, పెద్దోళ్ళు చూడొచ్చు, మీకు టైం ఉండదు కాబట్టి అన్ని పత్రికలను నేను అరగంటలో అందిస్తాను కాబట్టి. కానీ పిల్లలకు మాత్రం చదవడం అలవాటు చేయండి. ఒక పేపర్ కొనండి. నేను ఈ పేపర్ ఎంత చదివినా మా ఇంట్లో హిందూ పేపర్ వస్తుంది, ఈనాడు పేపర్ కూడా వస్తుంది. 2 పత్రికలు కూడా డైలీ వేయిస్తాం. ఎందుకంటే పిల్లలు చదవాలి కాబట్టి. ఆ 2 పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను మా పాప రోజు రాస్తుంది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక అరగంట సేపు 2 పేపర్లు చదివి వాటిలో వచ్చిన ఇంపార్టెంట్ అంశాలను, నేషనల్ ఇంటర్నేషనల్ అంశాలను ఒక బుక్లో రాస్తుంది. నేను సడన్గా ఆ బుక్ ఓపెన్ చేసి చూస్తాను, అడుగుతుంటాను, అలా ప్రిపేర్ చేస్తాను పిల్లల్ని. అంటే నేను చెప్పుకోవడం కాదు, మీరు కూడా పిల్లలకి ఈ వీడియో చూసాకంటే చదివించడం అలవాటు చేయండి. వృద్ధాప్య సునామీని ఎదుర్కొందాం. జెరియాట్రిక్ సొసైటీ ఆఫ్ ఇండియా సదస్సు పిలుపు. నేటి నుంచి వెట్టింగ్. సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించిన అమెరికా H1B H4 వీసా దరఖాస్తుదారులకు గుర్తింపు అంట. సో దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీ లైక్ ఇంపార్టెంట్ అండి. మీరు లైక్ చేస్తేనే కొత్త వాళ్ళకు వీడియో రీచ్ అవుద్ది, ఛానల్ రీచ్ అవుద్ది. ఇక మరో ముఖ్యమైన విషయం, మన మ్యాగజైన్ ఆవిష్కరణ తిరుపతిలోనే చేపట్టబోతున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని నేను తిరుపతిలో ఒక వేదిక ఏంటనే సెలెక్ట్ చేస్తా. తేదీ కూడా పక్క ఎప్పుడైనా చెప్తాను. జనవరి 1st వీక్ అనుకుంటున్నాను. మ్యాగజైన్ ఆవిష్కరణ ఉంటుంది, మంత్లీ మ్యాగజైన్ అండి. సో ఇదేంటి మీకు ఛానల్ రన్ చేస్తున్నారు కదా ఇంకా మ్యాగజైన్ ఎందుకు అనే డౌట్లన్నీ కూడా ఆ రోజు నివృత్తి చేస్తాను. ఆ మ్యాగజైన్ ఎందుకు, దాని ప్రత్యేకత ఏంటి అనేది మొత్తం కూడా ఆ రోజు నేను చెప్తాను. మన సబ్స్క్రైబర్స్, రాయలసీమ ప్రాంతంలో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ, అలాగే ప్రకాశం, నెల్లూరులో ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే అక్కడికి రావచ్చు. తిరుపతి దగ్గరలో ఉన్న మన చెన్నై సబ్స్క్రైబర్స్ కానీ, బెంగళూరు వాళ్ళు కానీ ఎవరైనా అక్కడికి రండి. ఆ రోజు కలుద్దాం, మీటప్ కూడా పెట్టుకుందాం. మీతో పాటు ఒక 4-5 అవర్స్ గడుపుతాను, కలిసి లంచ్ చేద్దాం. తిరుపతిలోనే ఉంటుందన్నమాట. సో రావడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 7207071231 అనే నెంబర్కి వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి. తిరుపతిలో మ్యాగజైన్ ఆవిష్కరణకు రావాల్సిన వాళ్ళు. అయితే దీనికి నామినల్ ఫీజు ఉంటుంది. ప్రవేశానికి నామినల్, లిమిటెడ్ రుసుము, మరీ భారీగా ఉండదు, సింపుల్గానే ఉంటుంది. ఎంత అనేది కూడా నేను చెప్తాను. సో ఇవి ఈనాడులో అంశాలండి. ఈనాడు కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. రియల్ సీన్ రివర్స్. రాష్ట్ర వ్యాప్తంగా క్షీణించిన స్థిరాస్తి క్రయ విక్రయాలు. మాస్టారు, సాక్షి మాస్టారు, హైదరాబాద్లో కూడా రియల్ ఎస్టేట్ లేదు మాస్టారు, దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ లేదు మాస్టర్. మీకు తెలుసో లేదో కానీ హైదరాబాద్లో మరీ దారుణంగా ఉంది రియల్ ఎస్టేట్. ఇతర ప్రాంతాల్లో కూడా, బెంగళూరులో కూడా అలాగే ఉంది. ఇక్కడ రాష్ట్రం గురించే మీరు రాశారు. భూములు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు అడిగేవారేరి అల్లాడుతున్న భవన నిర్మాణ కార్మికులు, కూలీలు, వ్యాపారులు. విజయవాడ, తిరుపతి, నెల్లూరులో వ్యాపారాలు డీలా. రాజధాని అమరావతిలోనూ మందగమనం. రాష్ట్రంలో వరుసగా 2 ఏళ్లు పడిపోయిన రిజిస్ట్రేషన్ల ఆదాయం. స్వయంగా టార్గెట్లు తగ్గించుకున్న ప్రభుత్వం. 2023-24లో ఏపీలో ఏకంగా 22.25 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషను. ఈ ఏడాది అక్టోబర్ నాటికి రిజిస్ట్రేషన్ జరిగిన డాక్యుమెంట్లు 13.92 లక్షలే. అక్టోబర్ నాటికి కదా, ఇంకా మార్చి వరకు ఉంది కదా, ఇంకొక 7-8 లక్షలు అవ్వ ఈజీగా, అప్పుడు ఈక్వల్ అవుతుందిగా. భూముల మార్కెట్ విలువ సగటున 50% పెంచినా లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమని కరెక్టే.
రియల్ ఎస్టేట్ అయితే దేశవ్యాప్తంగా అలాగే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరులో కూడా పడిపోయింది, అమరావతిలో కూడా లేదు. అయితే వీళ్ళు ఓన్లీ అమరావతిని రాశారు. ఇక 1,000,000 సంతకాల పత్రాలతో నేడు జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీ. ఇంకా 1,000,000 ఏంటండి, 1,50,000 సంతకాలు అయిపోయినాయి అంటగా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారుగా సంతకాలు భారీగా వచ్చాయని. మీకు వచ్చిన ఓట్ల కంటే కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ వాళ్ళకి వచ్చిన ఓట్ల కంటే వైసీపీ వాళ్ళకి వచ్చిన సంతకాలు ఎక్కువ. ఆ సీక్రెట్ ఏంటో వాళ్ళకే తెలియాలి. ఆ తర్వాత వాటిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్న నేతలు, ర్యాలీలకు వ్యతిరేకంగా పోలీసులను ఉసుగొలుపుతున్న చంద్రబాబు సర్కారు, దీంతో ర్యాలీల్లో పాల్గొంటే కేసులు పెడతామంటూ జిల్లాల్లో నోటీసులు, వీటిని ఖాతరు చేయబోమంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులు, విద్యార్థులు, ప్రజా సంఘాల నేతలు, వాహనాల ర్యాలీలకు అనుమతి ఇవ్వాలంటూ డీజీపీకి పార్టీ లేఖ. సో వైసీపీ వాళ్ళు చేపట్టిన 1,000,000 సంతకాల పత్రాలతో ర్యాలీలు చేపట్టి అక్కడి నుంచి పార్టీ సెంట్రల్ ఆఫీస్కు తీసుకురాబోతున్నారంట. ఇక పార్లమెంటు స్థాయి సంఘం నివేదికకు ఎల్లో మీడియా వక్ర భాష్యం. వైద్య కళాశాలలపై పీపీపీని స్థాయి సంఘం సమర్థించిందని దుష్ప్రచారం. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఆవశ్యకతను నొక్కి ఒక్కానించిన స్థాయి సంఘం. వచ్చే 5 ఏళ్లలో 75,000 సీట్లు పెరిగితేనే విద్యార్థులు వలసలు కట్టడి సాధ్యమని అభిప్రాయం. వైద్య విద్యలో అసమానతలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటని వెల్లడి. కొత్త కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వాలు కృషి చేయాలని సూచన. పీపీపీలో వైద్య కళాశాలల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి కేవలం పన్ను రాయితీలు చాలని ఉద్బోధ. అంటే దాని అర్థం ఏంటి? ఇదంతా రాసావు, ఇది నిన్న వాళ్ళు హైలైట్ చేశారు, దానికి దీనికి తేడా ఏముంది? పీపీపీలో వైద్య కళాశాల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి పన్ను రాయితీలు ఇవ్వాలి అంటే అర్థం ఏంటి? పీపీపీని ఎంకరేజ్ చేయమనే కదా అర్థం. పన్ను రాయితీలు ఇమ్మని చెప్పారు అంటే ఎంకరేజ్ చేయమనే కదా అర్థం. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్ ఇందాక చెప్పుకున్నాం. ఇక మల్లన్న సన్నిధిలో మహాదోపిడి. శ్రీశైలం ఆలయంలో ప్రతి పనికి మామూలు వసూలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ అనుచరులు. ఎస్, అన్ని చోట్ల ఉంది. దారుణం. ఇటువంటి ఎమ్మెల్యేలే కూటమికి వెన్నుపోటు, కూటమికి గండం. ఇటువంటి ఎమ్మెల్యేలు దేవస్థానంలో ఏ టెండర్ అయినా 7% బీ ట్యాక్స్ చెల్లించాల్సిందే. దాతలు భవనాలు నిర్మించాలన్నా కమిషన్ సమర్పించుకోవాల్సిందే. శ్రీశైలం మండలంలో ఇసుక, కంకర టన్నుకు 100 చొప్పున బీ ట్యాక్స్. సున్నిపెంటలో మద్యం దుకాణాల నుంచి నెలకు 2 లక్షల వసూలు. డబ్బులు ఇవ్వకపోతే ఏ ఒక్క పని జరగదు, అవసరమైతే దాడులకు వెనుకాడరు. ఈ ఎమ్మెల్యే గారిని ఆల్రెడీ సీఎం గారు పిలిపించుకొని క్లాస్ స్పీకర్ మందలించారు, అయినా మార్పు రాలేదు. ఈ ఎమ్మెల్యే గారిని ఆల్రెడీ సీఎం గారు పిలిపించుకున్నారు, చంద్రబాబు గారు మందలించారు, క్లాస్ స్పీకర్ అంట, కానీ మార్పు రాలే. కో లివింగ్ ఇన్వెస్ట్మెంటే ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో పెరుగుతున్న ట్రెండ్. సాధారణ అద్దెతో పోలిస్తే కో లివింగ్ ఎక్కువ ఆదాయం. అద్దె కన్నా వార్షికంగా 35-40% ఎక్కువ వచ్చే అవకాశం. నిర్వహణ మొత్తం చూసుకునేందుకు ప్రత్యేక ఏజెన్సీలు విజయవాడ, వైజాగ్ తదితర ప్రాంతాల్లో డిమాండ్. కో లివింగ్ అంట. CO2 పెరిగితే పోషకాలు తగ్గిపోతాయి. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే తగ్గుతున్న కార్బోహైడ్రేట్లు, తగ్గుతున్న ప్రోటీన్లు, జింక్ ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు, పెరుగుతున్న సీసం, నికెల్ వంటి భార ఖనిజాలు. వరి, గోధుమ, జొన్నలపై తాజా అధ్యయనంలో వెల్లడి. ఉత్సాహం నింపిన నేవీ మారథాన్. వైజాగ్ నేవీ మారథాన్ పరుగు వీరులతో సాగర్ తీరం నిండిపోయింది. అటల్ ప్రేరణతో దేశాభివృద్ధి. బీజేపీ డిఎన్ఏలో ఓట్ చోరీ అంశాన్ని వీళ్ళు రాశారు. తర్వాత మా పిల్లలపై ఆంక్షలు. సోషల్ మీడియాను వాడుకోవడంలో తమ పిల్లలకు ఆంక్షలు పరిమితులు పెట్టానని యూట్యూబ్ CEO నీల్ మోహన్ చెప్పారు. తర్వాత యోధులపై ఉగ్రదాడి, విమానంలో ప్రాణదానం. విమానంలో ప్రయాణిస్తుండగా ఓ ప్రయాణికురాలు అస్వస్థకు గురికాగా ఓ మాజీ ఎమ్మెల్యే CPR చేసి ప్రాణాన్ని నిలిపారంట. పాకిస్తాన్ మీద అండర్-19 ఆసియా కప్లో ఇండియా 90 పరుగుల తేడాతో గెలిచింది. అండ్ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న T20 సిరీస్లో 3వ T20లో ఇండియా ఘన విజయం సాధించింది. అవన్నీ రాశారండి. DLC ఇన్ రివర్స్ మొత్తం పేజీ రాసావమ్మా. వాళ్ళ మొహం కూడా చూడడం, ఊళ్ళోనే ఉండవు. 3 కుటుంబాలను పార్టీలో చేర్చుకునేందుకు వెళ్ళిన దేశ నాయకుడు. సంబంధిత విందులో గ్రామ ప్రజలందరూ పాల్గొనని ఒత్తిడి. నిరసనగా ఇళ్లకు తాళాలు వేసి గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ప్రత్యేక విందు ఏర్పాటు. వైఎస్ఆర్ జిల్లాలో ఘటన. సాయుధ బలగాల్లో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం. ఎస్, పెరగాలి. ఆంధ్రజ్యోతిలో అది అయిపోయింది కదా. బకాయిలు గట్టెక్కేది ఎలా? ఎన్టీఆర్ వైద్య సేవలు వెంటాడుతున్న 3,000 కోట్లు అండి. వాస్తవానికి బకాయిలు 2,600 కోట్లే. జగన్ ప్రభుత్వంలో 600 కోట్లు, మొత్తం కలిపి 3,000 కోట్లు ఇవ్వాలి ఆరోగ్యశ్రీకి. ఎక్కడ అదే ఎన్టీఆర్ వైద్య సేవకి ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? సో అందుకు లోన్ కోసం వెళ్ళారంట, లోన్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదంట. అది క్లియర్ చేయాలి. ఆ తర్వాత ఈ ఆరోగ్య బీమా పథకాన్ని తీసుకురావాలి. ట్రస్ట్కు రుణాలు ఇవ్వలేమంటున్న బ్యాంకులు.
నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిల చెల్లింపునకు 3,000 కోట్ల రుణం కోరిన అధికారులు. 2 సార్లు బ్యాంకర్లతో భేటీ. షూరిటీ లేకపోవడంతో బ్యాంకర్ల నిరాకరణ. ఆస్తి ఆదాయం హామీ తనఖాపై ప్రశ్నలు. వాస్తవానికి ఆసుపత్రుల బకాయిలు 2,400 కోట్లే. జగన్ ప్రభుత్వంలో 600 కోట్ల బదలాయింపు. రుణం భారం అంటున్న నిపుణులు. ఇది మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అవి ఒక 5,000 కోట్లకు పైగా ఉన్నాయి. రెండు కలిపి 8,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ చదవడానికి అండ్ వైద్యానికి. ఇక అరటి ధరకు ఊపు. కనీసంగా 10 రూపాయలు, గరిష్టంగా 17 రూపాయలు. ఉత్తరాది వ్యాపారులు రాకతో మార్కెట్ జోషు. రాయలసీమ రైతులకు ఊరట. గత నెలలో కిలో అరటి 2కు పతనం. సో అరటి మినిమం 10 రూపాయలు పలుకుతుందంట, మంచి రేటే ఒక రకంగా. తర్వాత H1B వీసాలు తాత్కాలికంగా రద్దు. యువత ఆకస్మిక మరణాలు కోవిడ్ టీకాల వల్ల కాదంటండి. 45 ఏళ్ళ లోపు 42% మంది ఆకస్మిక మరణాలు గుండె జబ్బులే ప్రధాన కారణం. నాకు సరే వీళ్ళైతే రాశారు ఏదో సైంటిఫిక్గా, కానీ కోవిడ్ వచ్చి వెళ్ళిన తర్వాతే కదా 45 ఏళ్ళ లోపు వాళ్ళు కూడా జిమ్ చేస్తూ ఆకస్మికంగా చనిపోవడం. ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు కానీ అండ్ పునీత్ రాజ్ కుమార్ గారు కానీ అటువంటి ప్రముఖులు కూడా జిమ్ చేస్తూ వ్యాయామం చేస్తూ ఆకస్మికంగా తెల్లవారుజామున చనిపోయారంటే కారణం ఏంటి? ఇవన్నీ బిఫోర్ కోవిడ్ ఎప్పుడైనా జరిగాయా? ఈ మధ్య చూసా, గుడివాడలో ఒక కుర్రాడు క్రికెట్లో బౌలింగ్ వేస్తూ కుప్పకూలిపోయి చనిపోయాడు. అలాగే మొన్న ఒక వీడియోలో చూసా, 10వ తరగతి పాప క్లాస్ రూమ్లో బెంచ్ మీద కుప్పకూలిపోయి పడిపోయింది. అలా గుండె జబ్బులు ఆకస్మికంగా చిన్న వయసులో వస్తున్నాయి. దానికి కోవిడ్ వ్యాక్సిన్లే కారణమని అందరూ అనుకున్నారు, కానీ వీళ్ళు కోవిడ్ వ్యాక్సిన్లు కాదు అని చెప్తున్నారు. గుండె జబ్బులు అనూహ్యంగా అలా ఎలా పెరుగుతాయి? ఇక హైడ్రోజన్ రైలు వచ్చేస్తుంది. గ్రీన్ ఎనర్జీ హబ్లో చేరనున్న భారతీయ రైల్వే. ఇక బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీహార్ మంత్రి నబీన్. సెకండ్ పేజీ. సర్పంచ్ భర్తల పాలనపై హక్కుల కమిషన్ సీరియస్. 22లోగా చర్యలు నివేదికలు ఇవ్వబడినాయి. రాష్ట్రాలు యూటీల అధికారులకు ఎన్హెచ్ఆర్సీ హెచ్చరిక. విధులపై ఇదే. దేశంలోకి హైడ్రోజన్ రైలు వస్తుందంటండి. భారతీయ రైల్వే తన సుదీర్ఘ ప్రయాణంలో మరో అరుదైన మైలు రైలును చేరుకున్నది. దేశంలో తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలును అందుబాటులోకి తీసుకురానుంది. H1B వీసాలు తాత్కాలికం రద్దు. అభివృద్ధిలో ఏపీ పరుగులు. ఉత్తరాఖండ్లో సీఎం పుష్కర్ సింగ్ ధామి. మదనపల్లి, రేణిగుంటలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణ. మోదీ, చంద్రబాబు, పవన్ సారథ్యంలో మున్ముందుకని ఉత్తరాఖండ్ సీఎం నిన్న వచ్చారు. అటల్ యాత్ర ఉంది కదా, ఆ యాత్రలో పాల్గొన్నారు. ఇక కుక్కకు సమాధి, వైద్యానికి 7 లక్షలు ఖర్చు. ఆ శునకాన్ని కుటుంబంలో ఒకటిగా పెంచుకున్నారు. వయోభారం కారణంగా అనారోగ్యం పాలైతే 7 లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించారు. మరణానంతరం సమాధి కట్టించి దానిపై ప్రేమను చాటుకున్నారంటండి. చిత్తూరు సిద్ధార్థనగర్కి చెందిన డాక్టర్ సుదర్శన్ అంట. మాతృభాషపై చిన్న చూపు తగదు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి. ఓకే. చిలకలూరుపేట అర్బన్ ఎస్ఐపై వేటు. బైపాస్ గ్యాంగ్కు అన్ని విధాల రహంతుల్లా అండ. సస్పెండ్ చేస్తూ పల్నాడు ఎస్పీ ఉత్తర్వులు. సరే, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ పక్కన పెట్టి ఆంధ్రప్రభలో అనకాపల్లి జిల్లాలో బార్క్ విస్తరణ గ్రీన్ సిగ్నల్. ఇప్పటికే 3,000 ఎకరాల కేటాయింపు, అదనంగా మరో 366 ఎకరాల అవసరం. ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన సంస్థ. సమీపంలోనే అటవీ భూములు పరిశీలించిన కేంద్ర పర్యావరణ శాఖ అంటండి. రాష్ట్రాన్ని పారిశ్రామిక వాడిగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో పరిశ్రమలకు భూములు ఇస్తూ, ఇది ఆస్ట్రేలియా బీచ్, తర్వాత టీమిండియాలో పై చేయి నితిన్. నేడు ఢిల్లీకి లోకేష్ గారు వెళ్తున్నారు. ఇతర పత్రికల్లో వెళ్ళేది ఆంధ్రప్రభలో వేశారు. అంటే ఈనాడులో వేశారు, లోపల పేజీలు వేశారులే. సో ఈరోజు నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. 2 రోజుల తర్వాత సీఎం గారు కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అది ఇంకా ఏ పత్రికలో కూడా రాయలేదు. 18, 19 తేదీల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల పర్యటనకు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఓటు చోరులు, దేశద్రోహులు. ఇక 1000 కోట్ల సైబర్ క్రైమ్. 4 చైనీయులపై సిబిఐ ఛార్జ్షీట్. 111 షెల్ కంపెనీల గుట్టురట్టు. సమన్వయ సిండికేట్ గుర్తించిన సిబిఐ. 2 భారతీయ బ్యాంక్ అకౌంట్లతో లింక్ అయిన యూపీఐ ఐడి. విదేశీ లొకేషన్ ఇంకా యాక్టివ్గా గుర్తింపు. 25 ప్రదేశాల్లో దాడులు, కీలక రికార్డులు స్వాధీనం. 1000 కోట్ల సైబర్ క్రైమ్ని పోలీసులు ఛేదించారంట, సిబిఐ ఛేదించిందంట. నారా బ్రాహ్మణికి ప్రతిష్టాత్మక అవార్డు. మోస్ట్ పాపులర్ బిజినెస్ ఉమెన్గా గుర్తింపు. బిజినెస్ టుడే జాతీయ పురస్కారం. మంత్రి నారా లోకేష్ అభినందనలు. 50-50 ఎలా సాధ్యం? బచావో తీర్పుపై సుప్రీంకోర్టు డిక్రీతో సమానం. ఎస్. సింధూర్ 2.0 తప్పదేమో. విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ దుష్యంత్ సింగ్. నేడు హైదరాబాద్కు సీఎం చంద్రబాబు. కున్హా శాంతివనం సందర్శన. అధ్యక్షులు డాజీతో భేటీ.
ఆయిల్ పంప్ మిషన్ కొనసాగింపు. సరే, ఇది ఆంధ్రప్రభ పక్కన పెట్టేసి ఈనాడులో నేషనల్ అంశాలు చూద్దాం. ఈ వ్యర్థాల సమస్యకు త్వరలో చిక్కంట. జాతీయ స్థాయి అంశాలు. దక్షిణాఫ్రికాలో కూలిపోయిన న్యూ అహోబిలం ఆలయం, భారత సంతతి వ్యక్తి సహా 5 మృతి. దక్షిణాఫ్రికాలో నిర్మాణ పనులు జరుగుతున్న న్యూ అహోబిలం ఆలయం కూలిపోయిందంటండి. ఇక దగ్గుమందు రాకెట్ కేసు, కానిస్టేబుల్ ఇల్లు చూసి ఈడీ షాక్. యూరోపియన్ శైలి అలంకరణలు, సుడులు తిరిగిన మెట్లు, వింటేజ్ లైటింగు, ఖరీదైన వస్తువులతో కూడిన ఆ భవనాన్ని చూసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అవాక్కయ్యారు. కోడిన్ కలిపిన దగ్గుమందు రాకెట్లో తొలగింపులకు గురై అరెస్ట్ అయిన పోలీస్ కానిస్టేబుల్ అలోక్ ప్రతాప్ సింగ్ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నిర్మించుకున్న రాజభవనం లాంటి ఇంటిపై ఈడీ దాడులు జరిపి 7 కోట్లు ఉంటుందంట ఒక కానిస్టేబుల్ 7 కోట్లు విలువైన ఇల్లు కట్టుకొని దానిలో ఖరీదైనవన్నీ పెట్టుకున్నాడు. వీలైతే మా ఋషికొండకు కూడా రండి ఈడీ వాళ్ళు, మా ఋషికొండ కూడా చూడండి, అక్కడ కమ్మోడ్లు మసాజ్ టేబుల్ చూడండి సరదాగా. మహారాష్ట్రలో మహాయుతికి పీటలు, కాంగ్రెస్. మెస్సీ ఈవెంట్ నిర్వాహకుడికి 14 రోజులు పోలీస్ కస్టడీ. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ను కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో నిర్వహించిన ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తాను స్థానిక కోర్టు 14 రోజులు కస్టడీ. సోనం వాంగ్చుక్ విద్యాసంస్థ హైలకు యూజీసీ గుర్తింపు ఇవ్వాలి, పార్లమెంటరీ కమిటీ. లిబియాలో భారతీయ కుటుంబం కిడ్నాప్, 2 కోట్ల డిమాండ్. ఓకే, పునరుత్పాదక ఇంధనాలపై దృష్టి పెట్టాలి. దేశంలోని అన్ని రంగాల్లో ఇంధన సామర్థ్యం పెంపొందించాలంటే పౌరుల ప్రవర్తనలో మార్పు కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధనాలపై దృష్టి పెట్టడము కీలకమని ఆమె అన్నారు. సో ఇది ఈనాడులో వచ్చిన నేషనల్ అంశాలు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మన మ్యాగజైన్ అసలు అంటే సామాన్య వీడియోలకి అండ్ ఇతర మెయిన్ స్ట్రీమ్ మీడియాకి మ్యాగజైన్కి తేడా ఏంటి? మ్యాగజైన్ అనే కంటే దాన్ని పొలిటికల్ జర్నల్ లేదా అడ్మినిస్ట్రేషనల్ జర్నల్ అనడం మెయిన్. సో ఇది మంత్లీ మ్యాగజైనే. దాన్ని తర్వాత 15 డేస్కి కూడా తీసుకొస్తాము. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా అందుబాటులో పెడతాం ప్రింటెడ్ వెర్షన్లు. అలాగే దాన్ని పీడిఎఫ్ వెర్షన్లు కూడా ఒక మొబైల్ యాప్ రూపొందించి మొబైల్ యాప్లో స్టోర్ చేస్తాము. సో ప్రతి ఒక్కరూ కూడా దాన్ని చదివేలాగా, మీ ఇంట్లో దాన్ని ఒక పొలిటికల్ డిక్షనరీలా మీ ఇళ్లలో దాన్ని పెట్టుకునేలాగా తీర్చిదిద్దుతాము. దానికి బ్యాక్ అండ్ వర్క్ అంతా జరిగింది. సో నేను 2024 జూన్ నెలలో చెప్పాను మొబైల్ యాప్ తీసుకొస్తానని. దానికి ప్రతిరూపం ఇప్పుడు అనమాట. మ్యాగజైన్ అండ్ మొబైల్ యాప్ 2 రాబోతున్నాయి జనవరి నెల నుంచి. సో తిరుపతిలో మ్యాగజైన్ లాంచింగ్ ఉంటుంది, బెంగళూరులో మొబైల్ యాప్ ఆవిష్కరణ ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ సమీక్షంలోనే. ఎవ్వరూ వీఐపీలు ఉండరు, మన సబ్స్క్రైబర్సే వీఐపీలు. ఏ పొలిటీషియను, ఏ అధికారి, ఏ సెలబ్రిటీ కూడా రారు. మన సబ్స్క్రైబర్సే సెలబ్రిటీలు, మన సబ్స్క్రైబర్లే వీఐపీలు. వాళ్ళ చేతుల మీదుగానే ఈ 2 ఆవిష్కరణలు జరుగుతాయి. రావాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 7207071231 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. నిజానికి ఉత్తరాంధ్ర వైజాగ్లో నిర్వహిద్దాం అనుకున్నాను, కానీ వైజాగ్ అంత సహకారం నాకు లేదేమో అనిపించి తిరుపతిలో మంచిదే, ఆధ్యాత్మిక క్షేత్రం కదా, ప్లస్ అక్కడ వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు అని తిరుపతిలో అనుకుంటున్నాను. సో ఛానల్ ఎలాగైతే ఎంకరేజ్ చేశారో మ్యాగజైన్ కూడా అలాగే ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ దాని ప్రత్యేకత ఏంటనేది నేను మళ్ళీ ఆవిష్కరణ రోజు చెప్తాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.